జంటా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సరార్థర్ కాటన్ జీవిత చరిత్ర 7వ భాగం 18/6/26 రచన శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారు. 9వ అధ్యాయం అసంపాదయత కశ్చిత్ అర్థం జాతి క్రియాగుణై. యదృచ్ఛా శబ్దవ పుంసః సంజ్ఞాయై జన్మ కేవలం. విక్రమార్క చరిత్రలోని శ్లోకం చెప్పారు. జాతి కార్యం సుగుణం, వీటిలో దేని చేతనైన కీర్తి సంపాదించలేని వాడి జన్మ నిరర్ధకం. 2వ నివేదిక కాటన్ గారు పంపాడు ప్రభుత్వాలు. తన మొదటి నివేదిక పంపిన 8 నెలలు గోదావరి నదీ స్వభావాన్ని, ఇతర నైసర్గిక పరిస్థితులను బాగా పరిశీలించి ఆర్థర్ కాటన్ 2వ నివేదికను 17/4/1845 ప్రభుత్వానికి పంపారు. పాపికొండల వదిలి నది మొదలు గోదావరి నదిలోని నీటి లోతల భేదాలు, ప్రవాహ స్వభావం, నది యొక్క వాల్, ఈతిగట్ల మెత్త పల్లాలు మొదలైన వివరాలు ఇంజనీరింగ్ పనుల దృష్ట్యా సేకరించి పొందుపరిచారు. పాపికొండలను సాగర సంగమానికి మధ్య నది యొక్క వాలు సగటున 1 మైలు దూరంలో 7.5 అంగుళాల లోపల ఉంది. సాగర సంగమం వైపు సహజంగా ఉండేటువంటి ఈ వాలుకు తోడుగా మరొక వాలు, అది నదీ మార్గానికి అడ్డుగా ఉన్న దిశలో వ్యాప్తి. పాపికొండలను వదిలిన చోట తూర్పుగా ఉన్నటువంటి భూమి వాలు ప్రతి 1.5 మైళ్ళ 18 అడుగులు, మరికొంత దూరాన పశ్చిమంగా ఉన్న భాగం ప్రతి 30 మైళ్ళకి 3 అడుగుల వాలు. డెల్టా ప్రారంభం అయిన చోట పశ్చిమంగా ప్రతి 2 మైళ్ళ పొడవులు 16 అడుగులు, తూర్పు దిశలో ప్రతి 2.5 మైళ్ళ పొడవులు 7 అడుగులు వాలు కల. ఆ చోటికి 13 మైళ్ళ దిగువగా, అంటే సముద్రానికి 25 మైళ్ళ దూరంలో గోదావరి నదికి పశ్చిమం వైపు నేలవాలు ప్రతి 2.5 మైళ్ళ దూరానికి 9 అడుగులు. ఈ విధంగా గోదావరి గట్టు నేల మట్టానికి 7 నుంచి 18 అడుగుల ఎత్తుగల ఒక బూది మాదిరిగా ఉండి, నది నుండి నీటిని పక్కనున్న సాగు పొలాలకు పారించటానికి ఎక్కువ అనుకూలత కలిగి ఉండటం ఒక గొప్ప విశేషం. గోదావరి వెడల్పు 2000 నుంచి 6000 గజాల వరకు, కానీ 6000 గజాల వెడల్పు ఉన్న చోట నది మధ్యలో 1000 నుంచి 1500 గజాల పొడవు గల ఎన్నో లంకలు. ఆనకట్ట ధరుచుకుంటే చోటికి దగ్గరగా మంచి రాయి, సున్నం దొరుకుతాయి. కావలసినంత కూలీల సదుపాయం. ఒండ్రు నేల ఉన్న చోట ఆనకట్ట ఏర్పాటు చేయటంలో గల కష్టాల సామీప్యం తంజావూరు డెల్టాకు సరిపోదు. ఇది కాక తంజావూరు డెల్టాలోని కావేరీ నది కంటే గోదావరి నది ప్రవాహం తక్కువ వేగం కల. నదీ గర్భం యొక్క వాలు కూడా తక్కువ. కావేరీ నదిలో ప్రతి మైలు దూరానికి 3.5 అడుగుల వాలుగా ఉండగా, గోదావరి గర్భం 1.25 అడుగులు మాత్రమే. అవి గోదావరి నదికి ప్రత్యేక సదుపాయాలుగా కల్పించి కనుక గోదావరిపై ఆనకట్ట నిర్మాణం యొక్క తక్షణ అవసరాన్ని గుర్తించాల్సి. గోదావరి డెల్టా తూర్పున సామర్ల కోట నుండి పశ్చిమాన గల పుల్లేరు సరస్సు వరకు వ్యాపించి పుల్లేటి వద్ద కృష్ణా డెల్టా కలుస్తుంది. సముద్ర తీరం నుండి ఇసుక భూమి మీదికి పీచిక లెక్కించినప్పుడు
అదొక సువిశాలమైన బంగారు అందులో గోదావరి తూర్పు గల భాగం 450 చదరపు మైలు. ముఖ్యమైన 2 గోదావరి పాయల మధ్య 550 చదరపు. గోదావరికి పశ్చిమాన రాజమండ్రి జిల్లాలోనే ఉన్న భాగం 700 చదరపు. గోదావరికి పశ్చిమాన మచిలీపట్నం జిల్లాలో కొల్లేటి సరస్సు వరకు గల భాగం 300 మైళ్ళు. మొత్తం 2000 మైళ్ళు. అంటే 1,03,300. లక్ష 30,000 ఎకరాలు. ఇందులో సముద్రపు తీరపు ఇసుక భాగం, గ్రామ కంఠాలు, రహదారులు మినహాయిస్తే 10 లక్షల ఎకరాల డెల్టా భూమి మిగులు. ఈ భూమిలో వరి, చెరకు పండించడానికి అవకాశం. గోదావరి నదిలో ఏడాదికి 120 రోజులు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు రాజమండ్రి వద్ద 5.5 అడుగుల లోతున నీరు పారుతూనే. వరి పంటకు కావలి ఈ సదుపాయం మించిన ఇంకొకటి ఉండదు. ఇక చెరకు తోటలకు కావాల్సిన నీటి అంచనాలు ప్రస్తుతం లేకపోయినా 1,00,000 ఎకరాలలో చెరకు పండించే వీలు. గోదావరి నీరు కొల్లేరులో చేరినందున ఆ చుట్టుప్రక్కల ఇంకొక 500 చదరపు మైళ్ళ కృష్ణా కాలువతో గోదావరి కాలువలు కలిపి సాగునీటి పారుదల సదుపాయాలు చేస్తే మచిలీపట్నం మధ్య ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్న భూభాగం సుమారు 500 చదరపు మైళ్ళ మేరకు కూడా గోదావరి నీటి పారుదల పొడిగి మొత్తం మీద 3,000 చదరపు మైళ్ళ విశాల భూభాగ సాగునీటి సౌకర్యం సమకూర్చవచ్చు. పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన పెద్దలు ఈ దిగువ పేర్కొన్న ప్రయోజనక విషయాలు ఆనకట్ట నిర్మాణంలో గ్రహించాలి. గోదావరి డెల్టాలో పూర్తిగా, కృష్ణాలో కొంత భాగం కలిపి 3,000 చదరపు మైళ్ళు అంటే 20 లక్షల ఎకరాల మేరకు సాగునీటి సౌకర్యం ఏర్పరిచి వరి పంట పండించడం. ఇంతవరకు వృధాగా పోతున్న గోదావరి నీటి పొలాలకు మరణించి వరి చుక్క వరకు చివరి చుక్క వరకు ఉపయోగించడం. కేవలం ధాన్యాగారంగా ఎన్నికైన ఈ జిల్లా చెరుకు తోటలతో మెరుగుపరచడం. సాగునీటి పారుదల పూర్తిగా అమలులోకి వచ్చాక ప్రస్తుతం ఉన్న 30 లక్షల రూపాయల విలువ మించని వ్యవసాయోత్పత్తి 2 కోట్ల రూపాయల విలువకు అతి కష్టం మీద 22 లక్షల రూపాయల శిస్తు చెల్లిస్తున్న ఈ ప్రాంతం ఆనకట్ట తర్వాత 50-60 లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంది. డెల్టా అంతలను రహదారి పడవలు, సరుకు తోటల పడవలు వచ్చి పోతూ ఉంటాయి. విశేషమైన నౌకా సదుపాయం, నౌకాయాన సదుపాయం మారుతున్న మారుమూల ఉన్న ప్రతి గ్రామంలో పశువులకు అన్ని కాలాలలో తాగిడి నీరు. ఆనకట్ట పొడవు 4,200 గజ. ఆనకట్ట స్థలానికి 800 గజాల దూరంలోనే కొన్ని లక్షల టన్నుల కంకర రాయి ఉన్నది. పక్కనున్న కొండ దగ్గర గట్టి ఎర్ర రాయి. ఇది చాలకపోతే మరికొంత దూరంలోనే నంబర్ 1 సున్నపు రాయి. కావలసినంత మేరకు ప్రశస్తమైన టేకు కలపదులు. ఒక ఘనపు అడుగు 10 అణాలు, అప్పటి లెక్క 62 పైసలు అని చొప్పున కావలసి కొంటే కర్రె కోసి ఇచ్చేస్తాం. అది లాక్కుల తలుపులకు, ద్వారాలకు అవసరం. సరుకును ఆనకట్టెకట్టెడితో చోటు వరకు చేరవేయటాయి. విశాఖపట్నంలోని హార్బర్ పనులను తాము ఉపయోగించినట్టు కర్ర కమ్ములు, సామానులు కొట్టెడు కర్ర చక్రాలు అమర్చవు. అలాంటి సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని లెక్క వేస్తే ఆనకట్ట నిర్మించడానికి 4,70,000 రూపాయలు లేదా దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
ఒక్కొక్క జట్టులో 40 అడుగుల త్వరలు గల 6 జట్టుల తూములలు 4,200 గజాల ఆనకట్ట కట్టడానికి 3,88,004 రూపాయలు. అలాగే లాకులకి 18,419. హెడ్ స్లూస్ తలకట్టు తోమలు 13,140. మట్టి త్రవ్వకాలు 14,000. పని అజమాయిషీ పెత్తందారు 12,000 రూపాయల ఖర్చు. చిల్లర ఖర్చులు 30,000. 12 పైసలు ఒక అణ, 16 అణాలు 1 రూపాయి కదా మనకి. కనుక మొత్తం మీద 4,75,572 రూపాయలు అంచనా వేశారు. నిర్మించదగిన పనులకయ్యే ఖర్చు అంతనా మొత్తం 12 లక్షలు. ఈ దిగువ పరిశీలించినట్టుగా ఉన్నాడు. ఆనకట్టకు 5, ఏటిగట్లకు 1,00,000, పంట కాలువలకు 2 లక్షలు, మురుగునీటి కాలువలకు 1,00,000, లాకులు తలుపులు రాతి కట్టడానికి 1,00,000, రోడ్లు వంతెనకు 2, మొత్తం 12 లక్షల ఖర్చు. ఈ నీటిపారుదల పనులు కలిగించే ప్రస్తుతం అక్కడ కొద్దిగా ఉన్న సాగునీటి సదుపాయం డెల్టాకు పూర్తిగా వ్యాపిస్తుంది. మండు వేసవిలో కూడా 30,000 ఎకరాల మేర సాగునీటి పారుదల కలిగి చెరుకు తోటల పెంపకానికి తోడ్పడుతుంది. 10వ పాయింట్, కాలువకు పక్కనే ఉండి ఈ విధమైన ప్రయోజనం ఇప్పుడు పొందాయి. తణుకు తాలూకా ప్రాంతాలకు కూడా ఇప్పుడు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఈ జిల్లాలో పొరుగు జిల్లాలో క్షామ బాధతో తక్షణం సముద్రం నుండి పడవలు అన్ని కాలాల్లో వచ్చే పోపడానికి 2-3 పెద్ద కాలువలు బాగా తోడ్పడతాయి. మంచి వేసవిలో కూడా కాలువలలోని నీరు పారుతుండటం చూసి అంతవరకు వేసవిలో నీటి సదుపాయం లేక చెరుకు తోటలను పెంచని వాడు ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వచ్చి ప్రతి గ్రామానికి పంట కాలువల ఏర్పాటుకై శ్రద్ధ చూపిస్తారు. దీనివలన ప్రజా శ్రేయస్సుకై ప్రభుత్వం ఏ సహాయం చేయగలదు తక్షణ నిరూపణ ప్రజా విశ్వాసాన్ని తోరగొట్టడానికి ఇవి చాలా అనుకూలమైనది. 14 ఆనకట్ట పనులకై జరిగిన ఖర్చులకై வருమానం ఎంత రాగలదో అని ఆలోచిస్తే మొదటి 7 ఖర్చులో 5వ వంతు అంటే 1,00,000 రూపాయలే రావాలి. కానీ 10 ఏళ్లలో 5 లక్షల రూపాయలు. అందులో ఆనకట్ట పని మినహాయి మిగిలిన పనులకు 7 లక్షలు అంచనా. ఇది కేవలం రాజమండ్రి జిల్లాలోని డెల్టా పనులకే పరిమితం. ఇలాంటి పనులే మచిలీపట్నం జిల్లాలో గోదావరి డెల్టాలో జరిగితే ఇంతటి வருమానం అక్కడ కూడా అవుతుంది. 15 అన్నిటికంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ చెరుకు పండించడానికి 3,000 పుట్లు నేల. ఒక పుట్టికి 8 ఎకరాలు, కానీ కొన్ని చోట్ల పుట్టికి 10 ఎకరాలని లెక్క కూడా. స్థానిక చెరకు రకాల పుట్టికి 1,300 రూపాయల ఆదాయం. కానీ దానికంటే మంచిదైన మారిషస్ మొగల్ రకాల్లో 2 ఆదాయం రాదు. ధాన్యం వల్ల పుట్టికి 120 రూపాయలు మాత్రమే వస్తుంది. ధాన్యం ఎక్కడ, చెరుకు తోట హస్తి మశకాంతర కనుక ఈ జిల్లాలో వ్యాపార పరంగా చెరుకు విస్తరపడ రాజమండ్రికి లాభ భవిష్యత్తు వీలైనంత మేరకు చెరుకు తోటలను పెంచే అవకాశం కల్పించడంపై ఆధారపడి దీనికి కావాల్సిందంత తాగునీటి పారుదల మాత్రమే. స్థానిక రకాలకు బదులు ఎక్కువగా పండే మారిషస్ రకాలను పెంచడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మారిషస్ రకాలను పెంచే చెరుకుతో భూములకు తొలి సంవత్సరం తక్కువ శిస్తు వేయబడి చీటికి మాటికి శిస్తు వసూలు చేసే ప్రభుత్వ అధికారుల నుండి కానీ వ్యవసాయానికి రుణం ఇచ్చిన వడ్డీ వ్యాపారస్తుల వలన కానీ రైతులకు కొంత ఒత్తిడి తగ్గి పంట నుండి రాగల డబ్బు పూర్తిగా వచ్చిన తర్వాతనే శిస్తు వసూలు చేయటం చెరుకు తోటల పెంపకం వృద్ధి పొందు. కనుక ఆనకట్ట పనులు
ఎంత త్వరలో జరపగలిగితే అంత ప్రయోజనం. ఇంకొక సంగతి, ఆనకట్ట నిర్మాణమే జరిగితే ఆ పని మిలిటరీ వారి కట్టడాలు జరిగే పద్ధతిలోనే ఒక ఇంజనీరింగ్ ఆఫీసర్ యాజమాన్యంలోనే జరగాలి. కానీ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే ఒక ఏడాదిలో ఒక్క తూము కూడా కట్టడం జరగదు. ఈ అభిప్రాయాలకు కొన్ని ఆవేశనలు కాదు, ఆక్షేపణలు రాగలవు. ఇలాంటిది తంజావూరులోని కావేరీ డెల్టా పని జరిగినప్పుడు కూడా వచ్చి, కానీ ఆ ఆక్షేపణలు విలువ లేదు. గోదావరి డెల్టా పని కూడా ప్రాథమికంగా కావేరీ డెల్టా వంటిదే. అయినా నా ప్రతిపాదన బలం ప్రయోజకరం శంకించేవాడు పరోక్షంగా పనులు పూర్తయిన తర్వాత విమర్శించటం కంటే ఇప్పుడే దాని సందేహాలు ఆక్షేపణలు నాకు పంపండి. వాళ్ళకి నా సమాధానాలు పూర్తిగా ఇస్తా. ఇంతటి గొప్ప కార్యాన్ని నిర్వహించడానికి పువ్వును కొన్నటువంటి కార్యకర్తలు జిల్లాలో ఇంత విస్తృతమైన సంక్షేమ పథకాలు సూచించే వారి నిర్వహణకు తగు ఆమోదం అని కోరే ఉద్యోగి తన పనుల్లో ఏ మూలను ఎవ్వరికి ఏ విధమైన సందేహం ఉండేటట్టు తగిన సమాధానాలు ముందుగానే మనవి చేసుకునే అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నా అని తన 2వ నివేదికను ఆర్థర్ కాటన్ ఈ నివేదికను అందుకున్న అప్పటి రాజమండ్రి కలెక్టర్గా ఉన్న టీ ఫ్రెండ్ గాడ్ ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం దానికి 26/2/1843 తేదీన జిల్లా కలెక్టర్ ఈ విధంగా అభిప్రాయం తెలియదు. మేజర్ కాటన్ ఖచ్చిత లెక్కలు అంచనా మా కలెక్టర్ ఆఫీసులో దొరికే లెక్కలకు భేదం ఉండదు. అయినా అని అంత పెద్ద విషయాలు కావు, వాటిని పట్టించుకోనక్కర. అంతకు ముఖ్యంగా 2 సంగతులు నిర్వివాదం. మొదటి, రాజమండ్రి డెల్టాలు సాగునీటి పారుదల వల్ల ఇంతవరకు ఎక్కువగా ఫలించని పంట భూములు సారవంతమై ఖరీదైన అవుతాయి. ఇక 2వది, భూసారాన్ని పెంపు చేసే అవకాశమంతా గోదావరి నుండి సాగరంలో కలిసిపోతాయి. ఇక అలాంటి ఆనకట్ట నిర్మాణంలో సాంకేతిక పరిశీలన, ఖర్చు వెచ్చాల అంచనా మొదలైన విషయాలలోకి పోక్కర్లేదు. కావేరీ డెల్టాలోని కాలిరూన్ ఆనకట్ట వల్ల వచ్చిన ప్రయోజనమే ఆదర్శంగా ఉంటుంది అని ఎండార్స్ చేశారు. ఆనకట్ట కట్టడానికి ప్రభుత్వం ఆమోదించబడుతున్న చీఫ్ ఇంజనీర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎల్ లాయిడ్ కూడా ఈ అభిప్రాయాలను జతపరిచి రెవెన్యూ బోర్డు ప్రభుత్వానికి 9/4/1846 పంపారు. అందులో రాజమండ్రి జిల్లా కలెక్టర్ లెక్కల మేజర్ కాటన్ అంచనాలకు సాగునీర విస్తీర్ణం 40 నుంచి 50 వేల ఎకరాల వ్యత్యాసం. ఒక పుట్టి నేల 8 ఎకరాలకు 10 ఎకరాలకు సమానం అనేది కూడా కానీ కలెక్టర్ ఆఫీసు లెక్క ప్రకారం డెల్టాలో నికరంగా సాగు భూమి 76,903 పుట్ల నేల ఉన్నది. దానికి పుట్టికి 8 ఎకరాల చొప్పున లెక్కిస్తే 615,216 ఎకరాల విస్తీర్ణం రాగ. ఈ విస్తీర్ణమంతా ఆనకట్ట ప్రధాన ప్రభావం వల్ల సాగునీటి సదుపాయం పొందితే ఆ పనికై ఖర్చు పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. గోదావరి మండలపు అభివృద్ధికై ఎంతో వ్యయం చేయాలి, కానీ ఆ ఖర్చు చేయకపోతే రాజమండ్రి జిల్లా అధోగతి పాలైపోతుంది. మేజర్ కాటన్ వేసిన సూచనలు సంపూర్ణమై తక్షణ కర్తవ్యానికి అనుకూలించాల్సి వస్తుంది. ఈ పనుల నిమిత్తం 4,75,572 రూపాయల ఖర్చును మంజూరు చేయాలని కోరుతున్నా. దీనికి ఆమోదం తెలిపిన పక్షంలో రానున్న సంవత్సరమే పని ప్రారంభించడానికి అనుమతి కూడా ఇవ్వాలి అని రాశారు. మద్రాసు ప్రభుత్వం ఈ ప్రతిపాదన 1/9/46 నాటి సమావేశంలో చర్చించి వారి అంగీకారం తెలియజేస్తూ
లండన్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా పంపారు. చివరికి 23/12/46 అంటే 3 నెలల తర్వాత 19వ నంబర్ ఉత్తర్వులో లండన్ డైరెక్టర్స్ తమ ఆమోదం తెలియచేస్తూ ఆనకట్ట దానికి చెందిన తాపీ పనులకి ₹4,75,570 అప్పటికే ఉన్న కాలువల మట్టి తీతకై ₹14,000 మంజూరు చేసి 1847 సంవత్సర ప్రారంభంతో గోదావరి నదిపై ఆనకట్ట కట్టే యాగాన్ని నాంది వచనం పలికినట్టయి. గోదావరి ఆనకట్ట విషయంపై మేజర్ ఆర్థర్ కాటన్ 2 సంవత్సరాలు 4 మాసాల కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పొందిన విజయ పరంపరలోని మొదటి ఘటం. మనసా చింతితం కార్యం వాచానైవ ప్రకాశయే మంత్రేణ రక్షయేద్ గూఢం కార్యే వాపి నియోజమే. ఆలోచించిన పనిని బయటకు మాటలతో ప్రకటించక క్రియారూపంలో ప్రకటించాలి. ఆనకట్ట స్థల నిర్దేశం, రూపురేఖలు పదవాధ్యాయం. మేజర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్దనున్న డెల్టా తలకట్టుపై ఆనకట్ట కట్టడానికి నిర్ణయించి గట్టు నుండి గట్టుకి మధ్యనున్న ఆనకట్ట పొడవు 3-4/5 మైళ్ళు. కానీ దీనిలో 3వ వంతు కంటే ఎక్కువ భాగం లంకల క్రింద సెంట్రల్ డెల్టా తలకట్టు కింద పోయి నదికి తూర్పు గట్టు లేక ఎడమ గట్టు 1 మైలు దూరంలో 2300 అడుగుల పొడవు గల లంక ఉంది. దీని పేరు పిసిక లంక. దీని నిడివి అంటే పొడవు 4 మైళ్ళు. పిసిక లంకకు 2 వైపులా పారు గోదావరి పాయలు, రెండింటికి ధవళేశ్వరం పాయ, ర్యాలీ పాయలని పేరు. అవి విడిపోయిన ఈ 2 పాయలు పిసికల లంక దిగువన తిరిగి కలిసిపోయి గౌతమి గోదావరిగా ఒకే నదిగా మారాయి. ర్యాలీ సాపాయకు పడమరగా సెంట్రల్ డెల్టా ప్రారంభమైన చోట బొబ్బర్ లంక ఉంది. దీని వెడల్పు 1400 అడుగులు మాత్రం. దీని తర్వాత మద్దూరు పాయ, గోదావరి నదిపాయ ఇది కూడా. ఆ తర్వాత 1900 అడుగుల వెడల్పు గల మద్దూరు లంక, ఆ పైన విజయేశ్వరం గోదావరి పాయ, దానికి పడమరగా 1830 అడుగుల వెడల్పుగా చిగురు లంక. మద్దూరు లంకకు 2 వైపులా ప్రవహిస్తున్న గోదావరి పాయ కొంత దూరంలో తిరిగి ఒకటిగా కలిసి వశిష్ఠ గోదావరిగా చిగురు లంక తరువాత ఒక చిన్న కాలువ. ఈ కాలువలోనే ఆనకట్టకు పడమటి కట్టిన కట్టాల్సిన అడుగు తలుపులు ఉన్నాయి. ఈ కాలువ నుండి పడమరగా భూభాగము ఈ మాదిరిగా అఖండ గోదావరి 2 గట్టను కట్టబోయే ఆనకట్ట 4 భాగాలు. ఆ భాగాలు కలుగుతూ 4 లంకలు: పిసిక లంక, బొబ్బర్ లంక, మద్దూరు లంక, చిగురు అలుకల కటుంబాలు గల గోదావరి అల. ఆ లంకల ఇటు గల గోదావరి పాయ అవి కొంత దూరంలో కలిసిపోయి గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి అని పేరు 2 ప్రధాన నదీ శాఖలు. చిట్ట చివర ఒక గోదావరి కాలువ ఉంది. మా అన్నయ్యకు కొడుకు పుట్టాడు, రామనాథ బాబు. బారసాలకి మా వాళ్ళంతా వరసానపల్లి వెళ్ళారు. మా అమ్మ నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు మా మామయ్య కొడుకు వీళ్ళందరూ ఆ ధవళేశ్వరం ఆనకట్ట చూడటానికో ఎందుకో వెళ్ళారు. అక్కడ వాళ్ళంతా ఏమిటయ్యా ఇదంటే 4 నంకలు 3 నాకులు అంటాయి వాడు. అంటే లా పలకుండా ఆ బోయేవాడే అక్కడుండే పల్లెటూరి నంకలు నాకులు అని మా మామయ్య వచ్చి ఇప్పుడు చెప్తుంటారు. నదీ గర్భంలో శుద్ధమైన ఇసుక లంకలలో ఒండ్రు మట్టి ఉండదు. వరదలు వస్తే 25 అడుగుల ఎత్తుకు నుండి కూడా ఒక్కొక్క సెకనుకు 1.5 మిలియన్ల మరపు అడుగుల ఘనపడి అడుగుల ప్రవాహ వేగం ఉంది. ఇంతటి వరకు వేగం గల గోదావరి అడ్డి ఆనకట్టం ఎట్లా కట్టాలలో మొదట పని ఎలా ప్రారంభించాలో అంత అయోమయం. ఇదివరకు ఎక్కడైనా
కట్టబడిన నమూనా ఉంటే దాన్ని కానీ లేదు. కానీ తంజావూరు జిల్లాలో కట్టిన చిన్న ఆనకట్ట ఒకటి ఉంది అయితే గోదావరి ఆనకట్టకు దీనికి పోలిక. కానీ కార్యసాధనమని తపన గల ఆర్థర్ కాటన్ యొక్క సునిశ్చిత బుద్ధికి మార్గం దొరకపోల. ఈ జిల్లాలోని ఋతుపవనాల తీరు బట్టి ఏడాదికి 6 నెలలైన కట్టడ పని జరుగువచ్చు. ఇదొక సదుపాయం. 2.5 మైళ్ళ పొడవు, 12 అడుగుల ఎత్తు గల రాతి కట్టడంతో ఆనకట్ట నిర్మించడం మేజర్ కాటన్ నిర్ణయం చేయి. లంకలకు 2 వైపులా గట్టను బలపరచడం ఇందులో భాగం. చివరకు కట్టబడిన ఆనకట్టలోని 4 భాగాల నిడుపులు అంటే వెడల్పు ధవళేశ్వర భాగం 4,940, వ్యాలీ 2,859, మద్దూరు 1,540, విజయేశ్వరం 2,590, మొత్తం మీద 11,945 అడుగులు. మొట్టమొదట తన ఆలోచన ప్రకారం ఆనకట్టపై ఎక్కువ వెడల్పు లేదు. 8 అడుగులు మాత్రమే గోడను కట్టి దాని మీద నుండి పొర్లి కింద పడి గోదావరి ఒక రాతి నేలపై పడి 60 అడుగుల దూరంలో ఉన్న రాతి పేర్పు మీదుగా ప్రవహించిపోయేట్లు ఉంది. ఈ పద్ధతి ఆర్థర్ కాటన్ కాలిరూన్ నదిపై కట్టిన ఎగువ ఆనకట్టకు సమానంగా. కానీ పని ప్రారంభించకపోవడం పరిస్థితులు బాగా పరిశీలిస్తే ఆనకట్ట శిల్పంలో మార్పులు చేశారు. దీని ప్రకారం చాలా వెడల్పైన ఆనకట్ట గోడ, దాన్ని బలపరచడానికి ఒక వాలు గట్టు ఉన్నది. ఈ మార్పు ఎందులో వచ్చిందో వివరిస్తూ కాటన్ 17/2/1847 బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు దగ్గర లేఖలు. అందులో పని త్వరగా జరగాలి, పనితనంలో పొరపాటు ఉండకూడదు, 2 సంవత్సరాల పని కావలసిన రాళ్లు పగలగొట్టి కొలత ప్రకారం చెక్, సకాలంలో ఖర్చులకు 1000 మంది పనివారు కావాలని నా అంచనా. కానీ అంతమంది ఈ జిల్లాలో లేరు. పని 1 సంవత్సరంలో ఆలస్యమైతే 1-2 లక్షల రూపాయలు ఖర్చు ఎక్కువ. కనుక కట్టే విధానంలో మార్పు తేవాల్సి వచ్చి అడుగు తలుపులున్న చోట తప్ప ఈ 2వ నమూనాలో శిల్పం రాళ్లను చెక్కి కట్టక్కల. రాళ్లను పేర్చి వాటి మధ్య కాంక్రీట్ వేసి అతి పైభాగం సొనపు గట్టు వేస్తే చాలు. అది కాక వెనకటి నమూనాలో ఉన్న కొంత ఎత్తు నుంచి గోదావరి నీరు ఆనకట్టపై దబారున పడే అవకాశం ఉండదు. ఈ పనిలో ఎక్కువ భాగమంతా రాళ్లను పేర్చుకొని పోవడం. ఇక్కడ చాలా వరకు తప్పిన రాయి, దాన్ని సులభంగా పని మీదకి చేరయచ్చు. కావేరీ నదిపై కాలం కట్టబడిన గ్రాండ్ ఆనకట్ట ఇదే మాది. గ్రాండ్ ఆనకట్టకు అడుగులుగా తలుపుల నిర్మాణం కోసం అక్కడక్కడ ఆనకట్టను తవ్వుతుండగా అడుగులో సమర్పించిన బండరాళ్ళు వాటి పై వరుస మాత్రం సున్నంతో పేర్చి చివరకు కాంక్రీటు పూసి పరచినట్టుగా ఉండాల్సి. 800 సంవత్సరాలైన గ్రాండ్ ఆనకట్ట చెక్కు చెదరడం అది ప్రాచీన శిల్ప నైపుణ్యం. గోదావరి ప్రాంతంలో ప్రసిద్ధమైన రాయి సొన్న కలప విరివిగా దొరుకుతున్న గ్రాండ్ ఆనకంటే ఆనకట్ట కంటే ఎక్కువ నైపుణ్యం చూపి ఆనకట్ట కట్టదు. ఇక్కడ వంకలు లేక తిన్నగా గట్టిగా ఉండి చాలా కాలం మన్నిక గల కర్ర రాటలు బాదులు దొరుకుతాయి. వాటి మందం 6 నుంచి 7 అంగుళాలు, పొడవు 30 అడుగులు. 100 రాటల వెంట 20-25 రూపాయలు. దీనితో 1/2 మైలు పొడవు రైలు మార్గం ఏర్పరచాలంటే కమ్ములు వాటి వలన అదికే అడ్డుముక్కలు కలిపి 20,000 రాటులు సాగు. వాటి ఖరీదు 200 నుంచి 250 రూపాయలే. ఈ రాటలపై సమతలంగా చెక్కి 2 అంగుళాల వెడల్పున ఇనుప రేకులతో తాపితే మంచి రైలు మార్గం తయారు. అలాంటి రైలు మార్గాన్ని ఏర్పరిచి కావలసినంత సరుకు పని జరిగే స్థలాలకు త్వరగా తీసుకుని వెళ్ళవచ్చు.
ఆనకట్ట పనులకు ఉపయోగించే వస్తువుల ఖరీదు విడివిడిగా ఉన్న రాళ్ళు ఒక ఘనపు గజం అణ సున్నల్లో పేర్చిన రాతి కట్టడ ఘన గజం 12 అణాలు సున్నము ఇటుకలతో కట్టడ రూపాయి 2 అణాలు సున్నంలో చెక్కిన రాతి గట్టు 4 సున్నద చెక్కిన రాళ్లను సున్నంతో కట్టడం కట్టి విడిగా రాళ్లను వేసి అమర్చడం సౌకర్యం తెలుస్తాయి. అయినా పశ్చిమ డెల్టా వైపు పని ప్రారంభించడానికి ముందుగా అంత దూరం వరకు గోదావరికి అడ్డుగా రైలు మార్గం ఏర్పాటు చేయటంలో ఆలస్యమైతే ఆ ఏర్పాట్లు జరిగే వరకు పని ఆపాల్సి వస్తుంది. ఇటుకలు చెక్కిన రాళ్ళు ఉపయోగించడమే మంచిది కనుక సమయానుకూలంగా చిన్న మార్పులు చేశారు. ఆనకట్టపై వెడల్పు 18 అడుగులు ఉండాలని సూచించారు. ఇంత వెడల్పు ఆనముందందు గోదావరిలోని నీరు ఎక్కువ లేని కాలంలో సంవత్సరానికి 8 మాసాలు ఆనకట్ట ఒక రహదారిగా ఉపయోగించవు. గోదావరి తక్కువగా ఉన్నప్పుడు ఆనకట్టలే వారధిగా వాడుకో. ఇది చాలా ముఖ్యమైనది. ఈ సదుపాయం కోసం ఆనకట్టకు పైగా పశ్చిమంలో గోదావరి వైపు 2 అడుగుల ఎత్తున ఒక పిట్ట గోడ కట్టితే వంతెన బాటగా ఉపయోగించగల ఆనకట్ట దారు లేకుండా పొడిగా ఉంది. ఇది కాక గోదావరిలో కాలు జారి పడిపోయే ప్రమాదాలు తట్టుతాయి. ఇది ప్రప్రదంగా ఊహించి నిర్మించదలిచిన ఒక పెద్ద కట్టడం కనుక ఈ గోదావరి ఆనకట్ట పనుల పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు రావడం సహజం. కాలం నదీ ప్రవాహం మన సదుపాయం కోసం ఆగు. అవి అవకాశం ఇచ్చిన స్వల్ప వ్యవధిలో వీలైనంత త్వరగా అత్యధిక ప్రమాణం పనులు జరిగేట్టు చూసి వీలైనంత స్వల్ప కాలం తక్కువ ఖర్చుతో గోదావరి నదిపై శాశ్వతంగా ఉండే ఆనకట్ట కట్టడమే పరమ లక్ష్యంగా ఉంచుకొని చొరవ చేసుకొని కార్యరంగంలో నేను ప్రవేశిస్తున్నా. ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే పనులను సవివరంగా నివేదిస్తూనే ఉంటుంది. దీనికి మీ అనుమతి ఆశీర్వచనం మొదలైనవిగా భావిస్తున్నానని కాటన్ రాసి అతను ఊహించినట్టే ఆనకట్ట పనులు జరుగుతున్నప్పుడు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. చివరకు 4 స్థలాల్లో కట్టిన ఆనకట్ట భాగాలు అడ్డుకోత చిత్రం ఏ విధంగా ఉండగల క్రాస్ సెక్షన్ పటంలో చూడండి. ఇది వరకు 18 అడుగులు ఉంటామనుకున్న ఆనకట్ట వెడల్పు 18 అడుగులు అయిపోయి సరి. విజయేశ్వరం దగ్గర ఆనకట్ట భాగానికి 3 అంగుళాల వెడల్పు ఎక్కువ ఉంచాలి. ఇది కాక ముఖ్యమైన విషయాలు పునరాలోచన. ఆనకట్టపై నుండి ఏటవాలుగా జారి గోదావరి దానికి దిగువన ఉన్న రాళ్ల పేర్పులో చేరి శాంతపడి తన దారిని తిరిగి పయనించవచ్చు అనుకున్నాను. కానీ ఏటవాలుపై పడిన గోదావరి దిగువనున్న రాళ్లలో పడి ఎగదని సుడలను ఏర్పరిచే ప్రమాదాన్ని గుర్తి కనుక 1852 ఆనకట్ట ప్రక్కనున్న ఏటవాలు దిగువ వేసిన రాళ్ల పేరు చాలు. అది నా అంచనాలు దాటిపోయి రాళ్ళున్న కొన్ని సంవత్సరాలకు ప్రతి ఏట 20 అడుగుల టన్నుల రాళ్ళు అక్కడ చేయాల్సిన పరిస్థితి ఉన్నదని వివరి. ఈ విధమైగా ఆనకట్ట పూర్తయిన పిదవ ఏటా కూడా 20 సంవత్సరాలకు వేసిన రాళ్ళు 5,07,000 టన్నులై చివరికి సంవత్సరంలో ఎన్ని టన్నుల రాయి పడిందో సరిగా ఊహించలేక ఈ పని ప్రతి ఏటా జరగానప్పుడు ఆనకట్టలో భాగాలు అక్కడక్కడ కుంగిపోవటం కనుక నదీ గర్భంలో మంచి ఇసుక ఉన్న దరిదాపులలో కావలసిన గట్టి రాయి చౌకగా దొరికిన ఆనకట్టకు దిగువ భాగం ఏటవాలుగా ఉంచి దాని పాదాల రాళ్ల గుట్టలు పోయటమే శ్రేయస్కరమని కాటన్ భావం. అంతటి ఆనకట్టను దాని ఆనుకొని ఉన్న ఏటవాళ్ళు సంబంధించినంతలో గోదావరి నదీ ప్రవాహం మొదట అద్దె ముఖం పైపునొకటి ఆనకట్టపై నీరు పొల్లి దిగదారి ఏటవాలు గోడ పాదం దగ్గర ఇంకొకటి 2 పునాదులు కట్టాల్సి. ఈ పునాదులను ఇసుక పైనని కట్టడం కాటన్ నిర్ణయించారు.
కానీ ర్యాలీ విభాగం ఆనకట్ట వద్ద మాత్రం ఈ పద్ధతి కుదరదు. గోదావరి ప్రవాహం ఎన్నో పని సాగనివ్వ జరిగే పనిని పాడు చేసి కనుక ఇసుకపైగా రాతి పేర్పుపై ర్యాలీ ఆనకట్ట వద్ద మాత్రం పునాదులు కట్టాలి. ఈ విషయం తర్వాత 52 ఏప్రిల్ 14 తను వ్రాసిన ఒక లేఖలో మేజర్ కాటన్ పడవల రాకపోకల సదుపాయానికి గోదావరి తగిన నీరు ఉండేట్టుగా బండరాళ్లతో తాత్కాలికంగా కట్టిన ఆర్డు కట్టల దగ్గరి ర్యాలీ విభాగం వద్ద తరచుగా గండ్లు పడిన చోటు 20-30 లోతుల వరకు నీరు పోసేస్తారు. వాటిని వదులుగా రాళ్లతో పూడ్చాల్సి ప్రత్యేకంగా చెప్పాలని అలాంటి స్థలాలే లెక్కలేనన్నిసార్లు చిక్కుడిచిపెట్టి ఇసుక మీదనే అడ్డుగోడ కట్టిన చోట ఇలాంటి చిక్కులు లేకుండా జరిగాయి. రాతి పునాదులున్న తోటనే రాళ్ల సందుల నుండి నీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆనకట్ట యొక్క అడుగు భాగం నుండి ఒత్తిడితో నీరు పై కెగదన్నినట్టు గమనించారు. అయితే నీటి వర్ధ పీడనం కంటే ఎక్కువ బరువైన కట్టడమున్న ప్రమాదము ర్యాలీ ఆనకట్ట విభాగాన్ని ప్రారంభించిన గండ్ల మధ్య ఒడ్డులుగా వేయబడి బండరాళ్ల పేకులు సందుల్లేక దట్టంగా ఉండే సున్నపుల్ల అతి కట్టంగా వరకు కాని రాని కొన్ని అడుగుల మందంలో ఇసుకతోని దానిపై సున్నపు రాతి కట్టు వచ్చినట్టు జరిగింది. ఆనకట్టలో మిగిలిన భాగం ప్రవాహాన్ని ఎదుటి పునాది దిగువ పునాది గోడల మధ్య ఇసుక మీదనే మిగిలిన చోట అది కొట్టుకుపోవాలి. కానీ ఇక్కడ ఎదుటి పునాది గోడ దిగువ రాళ్ల సందున నీరు ప్రవహించి రాతి కట్టడం దిగువ ఇసుకను కొట్టుకొని పోయేట్టు దీని పర్యవసానంగా పై ఉన్న సున్నపు రాతి కట్టడం బీటలు వేసి కుంగి చివరకు బండరాతి పేర్పు వరకు కూలి ఆయా స్థలాలు పరీక్షిస్తే దాని దిగువ పెద్ద దొరలు కనబడి ఇది ఒక గుణపాఠం బోధించినట్టయి. నీటి పారుదల వల్ల రాగల అనర్థాల నుండి కాపాడగలిగితే సున్నం రాతి కట్టడాలు ఇసుకల వంటి పునాది వేరొకటి ఇసుకకు సర్వధనం ఉండదు, క్షరణం ఉండదు, కుంగుదల ఉండదు. కనుక గట్టి రాతి పడకలలాగా ఉపయోగిస్తుంది. కానీ నీటి పారుదల మూలంగా ఇసుక కోలుకొని కొట్టిపోవడం జరిగిన చోట దానికంటే చెరువై బలహీనమై పునాది వేరొకటి ఉండదు, చెరువు. ఈ విషయం ఎన్నో సందర్భాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించిన శిల్ప చిత్రాలు గోదావరి ఆనకట్టకు ప్రతి జట్టులో 40 తొర్రలుండే 6 జట్ల అడుగుతూ అండర్ స్లూయిస్లను 5 రాకులు 2 తలగట్టు తోములు హెడ్ స్లూయిస్ కట్టడానికి. కానీ అడుగు తోము జట్టులో ఒక్కొక్క దాని 80 తొర్రలు కాకుండా 15 మాత్రమే ఉంచి 6 జట్టులు కాకుండా 3 జట్టులు మాత్రమే ఉంచి వాటితో ఒక్కొక్క జట్టు తోములు పడమల మధ్య తూర్పు డెల్టా భాగంలో తలకట్టుల కళ అమర్చాలి. పడమర డెల్టా విభాగాన్ని మధ్య డెల్టా విభాగాన్ని కావాలని ముగించి 2 తలకట్టు సోములని కాటన్ నిర్ణయించాడు. అంటే హెడ్ స్లూయిస్లు అంటారు. కానీ మొదటనే కోర్పుగోడల్టా విభాగం కూడా అవసరమని ఎందుకు ముందుగా అయించలేదో తెలియలేదు. చివరికి 1848 దీని అవసరం గురించి ప్రత్యేకంగా 8,000 రూపాయల ఖర్చుతో 3వ స్లూయిస్ తూమను కూడా ప్రతిపాదన. కనుక 2 తలకట్టు తూములకు బదులు 3 కట్టాలి. అలాగే లాక్కుల సంఖ్య మొదట అనుకున్న 5 సంఖ్య కాక 3 మాత్రమే. ఒక్కొక్క తలకట్టు స్లూయిస్ వద్ద ఒక్కొక్క లాకు సార్లు అదనంగా అవసరమని ఆదిలో ఆలోచించిన 2 లాకుల ద్వారా ఆనకట్ట దిగువ భాగంలో కూడా గోదావరిపై పడవల సౌకర్యం ఉంటుందని. కానీ రహదారి కాలువలు ఏర్పడి వాటిలో పడవలు వచ్చి పోయేయడం ఈ 2 హెడ్ స్లూయిస్లు అవసరం లేదని మానేశారు. దాంతో రేపు 11వ అధ్యాయం
ఆనకట్ట నిర్మాణం